మరి మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్ వినపల్లె. జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో డ్రైవర్ ఒక్క అడుగు ముందుకే అమ్మా. డ్రైవర్ 4 అడుగులు ముందరికి. డ్రైవర్ చాలు చాలు చాలేమ్మా చాలు చాలు. అన్నా మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందా అన్నా? మీకు వినిపిస్తుందమ్మా? మీకు వినిపిస్తుందా అన్నా? మైదుకూరు ప్రజలకి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మన రాష్ట్రము ఎంత సుభిక్షంగా ఉండిందో మనందరము చూసాం. రైతులనైతే నిజంగానే రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు. 7 గంటలు ఉచిత విద్యుత్ అయితేనేమి, నీళ్లైతేనేమి, మద్దతు ధర అయితేనేమి, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం అయితేనేమి, ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేశాడు. మీరు చదువుకుంటే తప్ప మీ కుటుంబాలు పైకి రావని తెలిసిన వాడు కనుక మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇక పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి మన రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు లక్షలు ఖరీదు చేసేది వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. దేశమంతా పేదల కోసమని 47 లక్షల పక్కా ఇళ్లు కడితే
నేనేదైనా ఛార్జీలను పెంచినా, ఏదైనా పన్నులను వేసినా అది పేద ప్రజల మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో ₹1 కరెంటు ఛార్జీలు పెరగలేదు, ₹1 గ్యాస్ ధరలు పెరగలేదు, ₹1 ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఏ కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారం లేకొచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రతి పథకానికి తూట్లు పెట్టింది, ఆయన ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది, రైతులని విస్మరించింది, విద్యార్థులకి మొండి చేయి చూపించింది, మహిళలనైతే పూర్తిగా గాలి వదిలేసింది. అన్ని ఛార్జీలను, అన్ని పన్నులను పెంచింది. కరెంటు ఛార్జీలను పెంచింది, ఆర్టీసీ ఛార్జీలను పెంచింది, గ్యాస్ ధరలను పెంచింది, వ్యాట్ ట్యాక్స్లని, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లని, ఇది అది అని తేడా లేకుండా ప్రతి దాన్ని పెంచేసి అమాంతంగా పేద ప్రజల మీద మోయలేని భారాన్ని వేసి పాపం పేదవాడు అప్పుల పాలైపోయి అల్లాడిపోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చూసి నవ్వుకుంటుంది. చేసిన పాపాలు ఘోరాలు సరిపోవాలి అన్నట్టు ఇప్పుడు విభజన పేరుతో మన రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసి అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి ఆ అగ్గిలో చలి కాచుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కేవలము ఓట్ల కోసము, సీట్ల కోసం, టిఆర్ఎస్ ని తమలో కలుపుకొనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో ఇంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిలో మటుకు ఏ చలనమూ లేదు. ఎలా ఉంటుంది అసలు? తెలంగాణ ఇచ్చేసుకోండి అంటూ ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖ రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే. గతంలో ఎఫ్డిఐ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరుపరిచి కోట్ల మంది రైతులకి, కోట్ల మంది చిన్న వర్తకులకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 32,000 కోట్ల రూపాయల్ని కరెంటు ఛార్జీల కింద పెంచి ప్రజలెత్తిన మోపితే అందుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్క చంద్రబాబు గారు మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని సిగ్గు లేకుండా విప్పు జారీ చేసి మరి ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడి కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు తెలుగు గడ్డకు, పుట్టిన గడ్డకు, తెలుగు తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. పార్లమెంట్ ఎన్నికలు మొదలు పెడితే పంచాయతీ ఎన్నికల దాకా ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్లైనా, ఎమ్మెల్యే బై ఎలక్షన్లైనా, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి పాలు నీళ్ళల్లో కలిసిపోయి కుమ్మక్కయి ప్రజాస్వామ్యాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ఈయనని నారా చంద్రబాబు గారు అనాలా, లేకపోతే వెన్నుపోటు చంద్రబాబు అనాలా? ఈ వెన్నుపోటు చంద్రబాబు గారు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్రలు చేస్తున్నారట. ఈ వెన్నుపోటు చంద్రబాబు గారు అసలు
గొంతు కోసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని సీమాంధ్రలో అడుగు పెట్టారని ప్రజలంతా చంద్రబాబు గారిని నిలదీయాలి. ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ ఎంపీలు కానీ నిరసన తెలియజేసి ఎందుకు రాజీనామాలు చేయలేదు అని చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజలంతా నిలదీయాలి. అసలు తెలంగాణకు అనుకూలంగా నువ్వు లేఖను ఎందుకు ఇచ్చావు, ఎవరిని అడిగిచ్చావు అని చంద్రబాబు గారిని ప్రజలంతా నిలదీయాలి. ఆ లేఖను వెనక్కి తీసుకునేంత వరకు తను రాజీనామా చేసి తన ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత రాజీనామా చేసేంత వరకు తెలంగాణకి అనుకూలంగా తన వైఖరిని మార్చుకొని నేను తెలంగాణకి వ్యతిరేకము, మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దండి, నాతో తప్పైపోయింది అని చంపలేసుకొని కోట్ల మంది సీమాంధ్రులకు క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు రాయలసీమలో అడుగు పెట్టడానికి వీల్లేదు చంద్రబాబు గారు అని ప్రజలంతా చంద్రబాబు గారిని తరిమి తరిమి కొట్టాలి. ఈ వెన్నుపోట చంద్రబాబు గారికి ఒక తరంగానే అబ్బాయి ఉన్నాడు. చంద్రబాబు గారు ఏం చేసినా కూడా పాపం ఆయన అబ్బాయి కోసమే చేస్తాడు. అందుకనే ఇతరుల అబ్బాయిల గురించి మాట్లాడుతుంటాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి తరంగాన అబ్బాయి కోసమని తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తన తరంగాన అబ్బాయిని వారసునిగా చేయడం కోసమని ఎన్టీఆర్ గారి సొంత కొడుకుల్ని తొక్కి పెడతాడు చంద్రబాబు గారు. పార్టీలో ఎవరు పైకొచ్చినా ఓడవలేడు. ఎన్టీఆర్ కొడుకులలో ఏ ఒక్కరు పార్టీలో పెద్ద స్థానాన్ని ఇచ్చేందుకు ఇష్టపడ్డు చంద్రబాబు గారు. ప్రతి ప్రయత్నము తనకు చేతనైన ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఎన్టీఆర్ కొడుకులందరినీ తొక్కి పెడతాడు. అందరినీ తొక్కి పెట్టి తన తరంగాని కొడుకుని టీడీపీకి వారసుని చేయాలి అన్నది చంద్రబాబు గారి అభిమతం. చంద్రబాబు గారి దృష్టిలో లోక కళ్యాణము అంటే లోకేష్ కళ్యాణము అనే అర్థం. ఈ చంద్రబాబు గారు అంటారు హైదరాబాదు ఈ రోజు ఎంత అభివృద్ధి చెందింది అంటే అది నా వల్లే అంటున్నాడు. హైదరాబాదుని ఈయన గారు సింగపూర్ లో మార్చేశాడట. చంద్రబాబు గారు చార్మినార్ ని కట్టింది కూడా మీరేనా చంద్రబాబు గారు? హుస్సేన్ సాగర్ ని వేయించింది కూడా మీరేనా చంద్రబాబు గారు? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదుని అంతా ఈయనే చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నాడంటే ఈయన దృష్టిలో ప్రజలు మనుషులు కాదు గొర్రెలని అర్థమా, లేకపోతే ప్రజలే మనుషులే కానీ పిచ్చివాళ్ళని ఈయన అభిప్రాయమా? ఇలాగే ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్టేజ్ మీద మైకు పట్టుకొని నేను అది చేశాను, నేను ఇది చేస్తాను అని గొప్పలు చెప్పుకుంటుంటే అదే స్టేజ్ మీద స్వీడన్ దేశానికి సంబంధించిన ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడట. ఆయన మైకు తీసుకుని అన్నాడట, మా దేశంలో ఇలాంటి వాగుడు వాగుతే పిచ్చాసుపత్రుల్లో చేర్పిస్తారు, మీకు తెలుసా అని అడిగాడట. గుర్తులేదా చంద్రబాబు గారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీడియో తెప్పించుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు చంద్రబాబు గారు హైదరాబాదుకు ఏం చేశారు, హైదరాబాదు చంద్రబాబు గారికి ఏం చేసిందో ప్రజలకు గుర్తులేదనుకుంటున్నాడు చంద్రబాబు గారు. హైదరాబాదు చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూముల్ని, 1000 కోట్ల విలువ చేసే భూముల్ని తన బెనామీలకు రాసి చేసుకున్నాడు చంద్రబాబు గారు. ఆయన భార్య స్థలమేమో కోట్లలో అమ్ముకుంటాడు, ప్రభుత్వ సొమ్మేమో, ప్రభుత్వ భూములేమో అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు కారు చౌకగా రాసిచ్చేస్తాడు చంద్రబాబు గారు. ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా. ఐఎంజీ అనే కేసులో ఐఎంజీ అని తన
ఏర్పాటైన 3 రోజుల్లోనే హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలను రాసిచ్చేశాడు చంద్రబాబు గారు. ఆ రోజుల్లోనే అది 2500 కోట్లు విలువ చేసే భూమి ఈ రోజు అది 10,000 కంటే ఎక్కువ విలువ చేస్తుంది. కేవలం 3.5 కోట్ల రూపాయలకు చంద్రబాబు గారు తన బెనామీ సంస్థకు రాసిచ్చేశాడు. ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి చంద్రబాబు గారి చరిత్రలో. ఇలాంటి వాడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ మీద తనకే హక్కు ఉందట. ఆ హక్కుతోనే 4 లక్షల కోట్లకి తెలంగాణకి అమ్మకానికి పెట్టేశాడు చంద్రబాబు గారు. ఇంతకు మించిన ద్రోహము దుర్మార్గము ఇంకొకటి ఉంటుందా? ఈయనని ప్రతిపక్ష నాయకుడు అనాలా, లేకపోతే దుర్మార్గుడు అనాలా? మన కర్మ ఏమిటంటే ఒకవైపేమో ఓట్ల కోసము, సీట్ల కోసము, తెలంగాణని తామే ఇచ్చాము అన్న క్రెడిట్ కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో వైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని తన స్వార్థం కొద్దీ నోరు విప్పటం లేదు చంద్రబాబు గారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కోట్ల మంది ప్రజలకు తీరని న్యాయం చేస్తున్నారు. తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మన సీమాంధ్రలో రైతులైతేనేమి, కార్మికులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, సామాన్యులు, మహిళలు అందరూ ప్రతి ఒక్కరూ మాకు సమైక్యాంధ్ర కావాలి అంటుంటే చంద్రబాబు గారికి మటుకు చెవుకి ఎక్కడం లేదు. ఇప్పటికైనా మేలుకొని తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖని వెనక్కి తీసుకుంటాడు అంటే ఆయన వెనక్కి తీసుకోడు. పోనీ ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి నిరసన తెలియజేస్తారు అంటే అది చేయరు. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ అలా ఉంటే పదవి మత్తులో మునిగి తేల్చున్న కాంగ్రెస్ టీడీపీ నాయకులకు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని వాళ్ళు నిరూపించుకున్నారు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా మన రాష్ట్రాన్ని విడగొడుతున్నాము అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు ఒకేసారి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేశారు. నాయకులు వాళ్ళు అందరూ నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రధానమంత్రికి మన రాష్ట్రాన్ని విడగొట్టొద్దండి అని లేఖలు రాసి పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన సీమాంధ్ర నాయకులు ప్రజల పక్షాన నిరసనగా తమ పదవులు వదులుకొని ప్రజల తరపున గొంతెత్తారు? ఎంతమంది చేయలేదు. అందరూ కలిసి ఒకేసారి రాజీనామాలు చేస్తుంటే దేశమంతా మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని గమనించేది కాంగ్రెస్ ప్రభుత్వము. తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది. కానీ ఈ నాయకులు ఎవరికీ కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేయండి. మీ ఆలోచన ఏమిటో, మీ ఉద్దేశం ఏమిటో అందరినీ పిలవండి, ముందు చర్చించండి అని పదే పదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెబుతోంది, న్యాయం చేసే ఉద్దేశం మీకు లేకపోతే విభజించే అధికారం కానీ ఆ బాధ్యతని కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడ ఉంది? న్యాయం చేయటం మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయటం మీకు చేత కాదు అని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. న్యాయం జరిగేదాకా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయకుండా ఎందాకైనా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేవు. అందుకు
వైఎస్ఆర్